నిన్న నైట్ అయితే చాలా మంచిగా నిద్రపోయాము. 7:30 వరకు మమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయలేదు. మంచిగా పడుకున్నాము. అండ్ పొద్దున్న లేసి బయట వాళ్ళ చిన్న గార్డెన్ లాగుంటే అక్కడికెళ్ళి పూలు తెంపుకొని నేనైతే ఖుషి అయిపోయినా. నాకైతే ఫుల్ రిలాక్స్డ్ అయిపోయినా. అండ్ అక్కడ ఆంటీ మంచిగా చాయ్ ఇచ్చింది తాగండి అనేసి. నమ్కీన్ చాయ్ పింకిష్ కలర్‌లో ఉంది. అలానే నాన్స్ కూడా పెట్టింది. నిజంగా ఉప్పుకుంది. ఫుల్ హాట్ వాటర్ అంతా మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ప్యాక్ చేసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. లే నుంచి ప్రెసెంట్ కార్దుంగ్లా వెళ్తున్నాము. డే 16 ఇది. ఇప్పుడు ఇది కార్దుంగ్లా ఒక టైంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పాయింట్ ఉంటుండే ఇక్కడ. ఇప్పుడు ఉమ్లింగ్లా అయింది. మేమైతే బాగానే రెస్ట్ తీసుకున్నాము, ఓకే అని అనుకుంటున్నాము. డే 16 మొత్తం లాగ్ అన్ని ఏం జరిగిందంతా ఇంకా ముందర చెప్తాను. ఇదైతే పొద్దున్నే మేము స్టార్ట్ అవుతూనే ఇది మా వ్యూ. చూడండి మా వ్యూ, చూడండి మా వ్యూ. రోడ్స్ అయితే నిన్న కొంచెం వెళ్ళాము, ఒక 10 కిలోమీటర్స్ ఈవినింగ్. మళ్ళీ అనిపించింది అక్కడ ఆగడానికి ఆన్ ద వేలో ఉంటుందో లేదో నైట్ అనేసి మళ్ళీ రిటర్న్ సిటీలోకి వచ్చాము మేము. ఎండ కూడా మేము ఎక్కడికి వెళ్తే ఎండ మాతో పాటే వచ్చేస్తుంది, మమ్మల్ని వదలట్లేదు. తిరిగి మళ్ళీ మేము రిటర్న్ వైజాగ్ వెళ్ళే వరకు వస్తుందేమో అన్న డౌట్. ఇప్పుడే కొన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకుందామని ఒక దగ్గర ఆపితే టమోటాలు వచ్చేసి మన దగ్గర పావు కేజీ అర్ధ కేజీ అమ్మితే ఇక్కడ టమోటాలు 8 టమోటాలు 100 రూపీస్ చెప్తున్నాడు. బనానా వచ్చేసి 5 100 రూపాయలు చెప్తున్నాడు. రా ఐటమ్సే, మనం వండుకోవాల్సిన ఐటమ్సే, లేకపోతే టూరిస్ట్ అని ఎక్కువ చెప్తున్నారో ఏమో తెలీదు. ఇంకా వాళ్ళు ఆల్రెడీ వండిన ఐటమ్స్ ఇంకెంత కాస్ట్ ఉంటాయో ఏమో. ఇక్కడ నిన్న చికెన్ తీసుకున్నాం. చికెన్ కూడా హాఫ్ కేజీ 150 రూపీస్. అది కూడా ఫ్రెషా ఫ్రోజనా మాకు తెలీదు. వాళ్ళు ఏమన్నా ఫ్రోజన్ది తీసి కొంతసేపు పెట్టి మనకు కట్ చేసి ఇస్తున్నారో కూడా తెలీదు. అంతే, ఇంకేం చేయలేం. బయటికి వచ్చినప్పుడు ఇంకా ఇట్లో కట్లా అడ్జస్ట్ అయిపోవాలి మనం. ఇంకా ముందర కూడా చూద్దామని ఉన్నాం వెజిటేబుల్స్. ఎలా ఇంకా మనం వెళ్ళే ముందర దొరకడం కష్టం కాబట్టి అప్పుడు చూస్తాము. అయితే మరీ ఐసోలేటెడ్ ఏరియాస్ వస్తాయి, అక్కడ ఏం దొరకకపోతే అయ్యో ముందరనే తెచ్చుకున్నా అయిపోయి ఉంటే అని అనిపిస్తుంది. అదొక పాయింట్. మేము అందుకే ఇక్కడ నుంచే స్టార్ట్ చేసాం ఫుడ్ వేట. ఫైనల్గా మళ్ళీ ఇంకొక షాప్ కనిపించింది. ఇంక ఇక్కడ తీసేసుకుంటున్నాం. ఎంత కాస్ట్ ఉన్నా తీసేసుకో అని చెప్పాను. ముందరికి వెళ్ళే కొద్ది కష్టం అవుతుంది. ఇందాక సాయి వెజిటేబుల్స్ తీసుకునే దగ్గర ఆపాడు కదా, దాని తర్వాత కొన్ని గ్రాసరీస్ తీసుకుందామని వెళ్ళాడు, పాలు పెరుగు అవి. అయితే అక్కడ నా పక్కకు వచ్చి ఒక బైక్ ఆగిందనమాట. నన్ను చూస్తుండే ఇట్లా, నేను మా అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నా. ఏం కొంపదీసి తెలుగా చూస్తున్నాడు అని అనుకున్నా. చూస్తే ముందరికి వెళ్ళి సాయిని పలకరించాడు అనమాట. సాయి వస్తుంటే సాయిని పలకరించాడు. వాళ్ళు తెలంగాణ నుంచి వస్తున్నారు, నాగర్ కర్నూలు. నేను వీడియో తీయలేదు అంటే మనకు సడన్గా రాదనమాట వీడియో తీయాలి అనేసి. అందులో పాపం వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎట్లా తీస్తాం, సో అదొకటి. అండ్ వాళ్ళకి తెలియదు కదా మేము ఇన్స్టాగ్రామ్ చేస్తాం అనేసి. ఇన్ఫ్లుయెన్సర్స్ అది చెప్పుకోవాలంటే కూడా భయం అవుతుంది. ఓకే, అది పక్కన పెట్టేస్తే వాళ్ళు నిన్న వచ్చారంట. వాళ్ళు మనాలి రూట్ నుంచి వచ్చారంట. వరస్ట్ అంటే వరస్ట్ ఉంది బ్రో మనాలి రూట్. వెళ్ళకండి రిటర్న్లో కూడా. మీరు శ్రీనగర్ నుంచి వెళ్ళండి, చాలా వరస్ట్ ఉంది. ఇట్లా కార్లు అయితే ఒక టైర్ పైన ఒక టైర్ కింద పెట్టి నడిపిస్తున్నారు. సో రిస్క్ తీసుకోకండి అని చెప్పారు. వాళ్ళు కూడా లైక్ రావడానికి చాలా కష్టమైందంట. అండ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు శ్రీనగర్ నుంచి వెళ్తారంట. నిన్న వచ్చారు, ఈరోజు కూడా లేలోనే రెస్ట్ తీసుకొని ఇంకో 5 days ఉంటారంట వాళ్ళు. నాకైతే లిటరల్లీ అసలు లైక్ 5 daysలో ఏం చూస్తాము అని అనిపించింది. లిటరల్లీ మీరు ఆలోచించండి, ఇప్పుడు మేమంటే కార్లో వచ్చినాం కాబట్టి మాకు రెస్ట్ దొరుకుతుంది, కొంచెం పడుకోవడానికి దొరుకుతుంది. వాళ్ళిద్దరు అబ్బాయిలే అనమాట, మిటియోర్లో వచ్చారు బైక్. వెనకాలంతా లగేజు, పాపము ఇద్దరు వస్తున్నారు అంత దూరం నుంచి. అంటే ఆ నుంచి బైక్ డ్రైవ్ చేసుకొని మనాలి రూట్లో వాళ్ళు ఇక్కడికి వచ్చినారంటే వాళ్ళ పరిస్థితి ఏంది అసలు. ఇప్పుడు వాళ్ళకి రెస్ట్ ఎక్కువ కావాలి, బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. డేస్ గడిచే కొద్ది బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. ప్రతి దగ్గర వాళ్ళు స్టే తీసుకోవాలి, అయితే క్యాంప్ వేసుకోవడానికి 100 మందిని అడగాలి, ఆలోచిస్తారు. ఇప్పుడు మేమంటే కొంచెం మేబీ అమ్మాయి ఉందనే సాఫ్ట్ కార్నర్లో కూడా కొంతమంది మాకు స్టే ఇస్తుండొచ్చు, ప్లేస్ ఇస్తుండొచ్చు క్యాంపింగ్కి. సో పాపం అనిపించింది. 5 daysలో కింద నుంచి మ్యాప్ పై వరకు వచ్చారు. జస్ట్ 5 days కోసమా, అంటే 5 in the sense 7 days కోసమా అనిపించింది నాకు. మేమైతే అట్లా అనుకోలేదు ప్లాన్. మాకైతే
పక్కా టైం పడుతుంది. ఎందుకంటే లిటరల్లీ మనం అనుకున్నంత ఈజీ కాదు బ్రో. లడాక్ మనం అనుకున్నంత ఈజీ అస్సలు కాదు. చాలా అంటే చాలా లైక్ మనము యాన్నో కింద 100లలో ఉంటుంది మన ఆల్టిట్యూడ్, ఇక్కడ 1000sలో ఉంటుంది ఆల్టిట్యూడ్. లిటరల్లీ గుండెలు ఇట్లా కొట్టుకుంటుంటాయి. 4 మెట్లు ఎక్కేతలకి అట్లా వస్తుంటుంది. ఇంకా మనం ఆలోచించుకోవాలి. నేను నిన్న ఉన్నాం కదా, నిన్న నైట్ నా ఏజ్ పాపనే ఉంది, నాకంటే ఒక 2-3 years చిన్నదేమో అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చేసి సేమ్ లైక్ మంచిగా టక్టక మెట్లు ఎక్కుతుంది, టక్టక దిగుతుంది. నా పిల్లతో పాటు ఎక్కి దిగుతుంటే నాకు ఆయాసం వచ్చేస్తుంది. సో కష్టము. సో నేనైతే ఏం చెప్తానంటే, ఇంత బడ్జెట్ వేసుకొని మీరు లడాక్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం డబ్బులు పోతే పోయింది. కొంచెం మీరు ఆలోచించుకొని లైక్ ఇంకొంచెం ఎక్కువ డేస్ ప్లాన్ చేసుకోండి. ఎందుకు మనీ లిటరల్ చాలా ఖర్చు అవుతుంది. బైక్కి, స్టేకి, ఫుడ్కి. మేమంటే ఫుడ్ కుక్ చేసుకుంటున్నాము. 15 రోజుల నుంచి ఎక్కడ స్టేకి 1 రూపీ పెట్టలేదు. ఇంకో 15 రోజులు ఉన్నా కూడా మ్యాక్సిమం మేము కార్లో పడుకొని ఇక్కడ ట్రై చేస్తాము. సో వాళ్ళకి అట్లా బైక్లో వచ్చేటోళ్ళకి కుదరదు. అండ్ ఫుడ్ వాళ్ళు బయట తినాలి. సో కష్టం అవుతుంది. ఐ నో 100% కష్టం అవుతుంది. కానీ అంత కష్టపడి మనం ఇంత దూరం వచ్చి జస్ట్ 5 రోజులు ట్రిప్ అంటే నాకైతే బాధ అనిపించింది. ప్లేసెస్ చూడడానికే మీకు మినిమం 10 రోజులు పడుతుంది. ఇందాక తెలంగాణ బైక్ వాళ్ళు కనిపించారు కదా, వాళ్ళదే చెప్తున్నారు, అరే భయ్యా మాకు ఎక్కడ సాయి చెప్తున్నారంట, మాకు ఎక్కడ టీజీ వెహికలే కనిపించలేదు, ఆ తెలుగు వాళ్ళే కనిపించలేదు, ఇక్కడ ఢిల్లీలో ఒకరు కనిపించారు అంతే, తర్వాత మీరే కనిపిస్తున్నారని. కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక అన్న అంటాడు సోలో ట్రిప్కి స్టార్ట్ అయినా అంటాడు, మళ్ళీ కొంచెం ముందరకు ఒక 100-200 కిలోమీటర్స్ వస్తానే నాకు ఇక్కడ ఒక బైకర్స్ గ్రూప్ తగిలింది, తెలుగు వాళ్ళే అంటారు. గ్రూప్ ఏకంగా బైకర్స్ గ్రూప్ 4-5 ఉంటారు. అంతా కలిసి మేము లడాక్ పోతున్నాం అంటారు. అందరి ప్లాన్ సెట్ అవుతుంది, అందరికి షెడ్యూల్స్ ఏముంటుంది అందరికీ. ఇప్పుడు మాకు ఒక టీజీ వాళ్ళు కనిపించారు, అలా 7 days లడాక్లో ఉండే ట్రిప్. మాకు వచ్చేసి మేము లిటరలీ 20 daysకి ప్లాన్ చేసామన్నమాట. సో యూ కెన్ ఇమాజిన్ లైక్ మ్యాచ్ అవ్వదు ఒకరిదొకరిది, అట్లాంటిది వాళ్ళది అంతా మ్యాచ్ అయిపోతుంది, కంప్లీట్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు మనకు డౌట్ వస్తుంది అనమాట, ఇది నిజమేనా, ఇది స్క్రిప్టెడా అనేసి అప్పుడు అనిపిస్తుంది. కొన్ని కోయిన్సిడెన్సెస్ అయి ఉండొచ్చు, అందరూ అట్లే స్క్రిప్టెడ్ చేస్తున్నారు అని నేను చెప్పను. కొన్ని కోయిన్సిడెన్సెస్ అయి ఉండొచ్చు. ఒకరిద్దరు అంటే ఓకే బ్రో, ప్రతి ఒక్కరు సోలో ట్రిప్ అంటారు. ముందరికి వెళ్ళేతలకి మీకు ఎవరో ఒకరు తెలుగు వాళ్ళు తగిలింటారు. మాకైతే ఇప్పుడు ఒక తెలుగు వాళ్ళు తగిలేరు. 5 నిమిషాలు మాట్లాడినాం, చలో టాటా బై బై అని చెప్పినాం. మేమేమి ట్రిప్ మొత్తం కలిసిపోదాం అన్న, ముందరికి రండి, కార్లో లిఫ్ట్ ఇస్తాం, బైక్ ఇక్కడ పార్క్ చేయండి అని మేమేం చెప్పలేదు. వాళ్ళు కూడా అన్న మా లగేజ్ కొంచెం కార్దుగుల వరకు తీసుకురా అన్న అని మాకేం చెప్పలేదు అనమాట. పీపుల్ ఆర్ నైస్. ఇంత ఐసోలేటెడ్ ఏరియాస్లో పీపుల్ ఆర్ వెరీ నైస్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ కష్టం ఎట్లుంటుంది అనేసి. సో అందుకే చాలామంది చాలా వెల్కమింగ్ ఉన్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి హూ ఈస్ మేకింగ్ ఆ ట్రిప్ మెమరబుల్. సో మాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. సో ఇట్స్ లైక్ ఇంకా జీతం మొత్తం చెప్పుకుంటాం బ్రో. మేము హనీమూన్కి లడాక్కి వెళ్ళినాం. లడాక్ ముందర ఒక 3-4 ప్లేసులు, లడాక్ తర్వాత ఒక 3-4 ప్లేసులు చూసాం. ఇట్స్ లైక్ హనీమూన్ 1 day 2 days కాదు, మేము లిటరల్లీ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ 30 days అన్నట్టు ప్లాన్ చేసామనేసి. ఇట్స్ లైక్ ఇప్పుడు నార్మల్గా అనిపించచ్చేమో, ఆఫ్టర్ లైక్ 50-60 ఏజెస్ వచ్చిన తర్వాత మాకు అరే మనం అప్పుడు అది చేసాం కదా ఇది చేసాం కదా అని మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. చెల్తే ముందరికి వెళ్ళి ఏమైనా తింటాం, ఏమన్నా కాదు నైట్ వండుకున్నదే మిగిలింది. రోజు మిగిలేలానే ప్లాన్ చేస్తున్నాం, ఎందుకంటే పొద్దున్నే లేసి ప్లేస్ ఎత్తుక్కొని వంటకి అదంతా మా వల్ల కాదు. రోజుకి ఒకటేసారి వంట చేస్తాం, అదే సేవ్ చేసుకొని మార్నింగ్ తినేస్తాం అనమాట. బయట తినచ్చు కదా అంటే, మీరు తినండి, బయట తిన్నాక అక్క నువ్వు 100 రెట్లు నయ్యమక్క వండుకుంటున్నావు ఓపిక్గా అనేసి మీరే అంటారు. ఇప్పుడే మనము ఫస్ట్ మనది ఇక్కడ చూపించేసి లైక్ ఇన్నర్ లైన్ పర్మిట్ అడిగారు, అక్కడ చూపించేసి ఏం లేదు ఫోన్లో అయినా చూపించవచ్చు, కానీ మీరు జిరాక్స్ తెచ్చుకోండి, వీళ్ళ రూల్స్ ఎప్పుడు మారుతాయో మనకు తెలియదు కదా. మీ వెహికల్ నెంబర్ మ్యాండేటరీ, అక్కడ నోట్ చేసి వెళ్ళాలన్నమాట. సో మీరు చూడొచ్చు రూట్ ఎట్లా ఉందో, ముందర ఎట్లా ఉంటుందా ఏంది ఇదంతా మనకు తెలియదు అనమాట. వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. మనం స్లోగా పోతాం, మనం ఏమి 100 స్పీడ్లో పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో పోవాలనుకున్న రోడ్స్ అంత బాగాలేవు. సో యా, చలో రే చలో రే చల్, చలో రే చలో రే చల్, చలో రే చలో రే చల్ చల్, చలో రే చలో రే చల్, చలో రే చలో రే చల్, చలో రే చలో రే చల్ చల్. కష్టపడతా ఉంటే అన్న తొక్కుతాను. మేము కార్లోనే మా వల్ల అయితే లేదు, ఆయన సైకిల్ తొక్కుతున్నాడు. మీరు వచ్చే ఒక్కొక్క మంత్ ఒక్కొక్క లాగా ఉంటుంది లడాక్.
ఎవ్రీ టైం ఒకటేలాగా ఉండదు. నా వీడియోస్ ఉన్నట్టు ఇంకొకరి వీడియోస్ ఉండవు. సో అట్లా అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు లడాఖ్లో. మేమే మళ్ళీ వచ్చినా కూడా ఇలా ఉండదు, ఇంకొక లాగా ఉంటుంది. అదే ఇక్కడ ఉన్న బ్యూటీ అనమాట. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ పర్మనెంట్ అనే దానికి ఒక ఎగ్జాంపుల్. చాలా కాన్ఫిడెంట్గా వీళ్ళందరూ బైకర్స్ లడాక్ ట్రిప్కి వచ్చారు అని అనుకుంటున్నారు కదా. కాదు, వీళ్ళందరూ టెస్ట్ డ్రైవ్ కోసం వచ్చారు బైక్స్. సాయి ఇందాక వెనకాల ఇన్నర్ లైన్ పర్మిట్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఒక అతను ఆగి ఉంటే, ఏంది ఇది రెడ్ కలర్ బోర్డు ఉంది మీది అని అడిగితే, నెంబర్ ప్లేట్ ఉంది అని అడిగితే, లేదు మేము ఇట్లా టెస్ట్ డ్రైవ్కి వచ్చాము, బైక్స్ అన్నీ డిఫరెంట్ మోడల్స్ అన్నీ టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాం ఇక్కడ అని చెప్పారు. ఇక్కడ ఇంకో చెక్ పోస్ట్ ఉంటుంది కార్దుంగ్లాకి వెళ్ళే టైంలో. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యూస్ అది దాటిన తర్వాత చాలా బాగున్నాయి. స్నో మెల్లమెల్లగా స్టార్ట్ అయింది కనిపిస్తుంది. అండ్ రోడ్ సైడ్స్ ఏమి స్నో లేదు, రోడ్ మీద స్నో లేదు. మేము కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఇదే, మాకు రిస్క్ తీసుకోవాలని లేదు. ఎందుకంటే చాలా అంటే చాలా రిస్కీ. స్నో ఉన్నప్పుడు మన ఓన్ వెహికల్స్లో రాలేము. అది రావాలంటే కూడా మళ్ళీ దానికి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని రావాలి. అది ఇంకా ఒక పెద్ద ఖర్చు అయిపోతుంది. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అంత బ్యూటిఫుల్గా ఉంది. నా లైఫ్లో ఇది వచ్చేసి సెకండ్ టైం నేను స్నో చూడటము. ఫస్ట్ టైం నేను మనాలిలో చూసా, ఇది సెకండ్ టైం. అసలు డ్రీమ్ చిన్నప్పటి నుంచి స్నో చూడాలి అని. అండ్ ఫైనల్గా మన డ్రీమ్స్ మనమే అచీవ్ చేస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది. అవంతా కింద కనిపిస్తుంది కదా, అదంతా రోడ్డే.
గాయ్స్ ఫైనల్లీ మేము కార్దుంగ్లాకి రీచ్ అయిపోయాము. ఎన్ని వీడియోస్ చూసామో కార్దుంగ్లా గురించి వచ్చే ముందర. అండ్ మేము ఇక్కడికి వచ్చాము. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీ. ఇక్కడ అటెన్షన్ విజిటర్స్ అని రాశారు, 5 మినిట్స్కి మించి ఉండొద్దు అనేసి. అక్కడ మ్యాగీ కొనుక్కొని తింటున్నారు. సో మ్యాగీ చేయడానికే 10-15 నిమిషాలు పడుతుంది. సో మనం అనుకున్నట్లు ఎవరు అక్కడ రాస్తారు, బికాజ్ అది పక్కా పాటించాలి కాబట్టి, కానీ ఎవరు పాటించరు. అండ్ వ్యూస్ అయితే అమేజింగ్ అంటే అమేజింగ్ ఉన్నాయి. ఈ పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక్కటే స్నో ఉంది, కింద అంతా స్నో లేదు, సైడ్స్లో ఉంది స్నో. మళ్ళీ ఇది ఒక్కటి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది పైన. అండ్ ఇక్కడ కొంతమంది వచ్చారు, దానిపైన ఏమంటారు అవి స్తూపాస్ ఉన్నాయి కదా, వాటి మీద కాలు పెట్టి నిలబడి అక్కడ కూర్చొని, నాకైతే అది చాలా రాంగ్ అనిపించింది. అండ్ చూడొచ్చు ఇదంతా కార్దుంగ్లా హై వ్యూ పాయింట్. మంచు క్యూటీ బాగుంది కదా, చేతులు మండినా కూడా. ఇది మేము చేసిన కుట్టి స్నో టాయ్. మాకు ఎంత బలపడితే ఆ స్పెట్స్ కూడా, ఆ గ్లాసెస్ కూడా ఆడనే పెట్టి వచ్చినాము. చూడాలి ఎంతసేపు ఉంటుందో. అందరు చూసుకుంటూ వెళ్తున్నారు. ఇట్స్ సో క్యూట్. బిస్కెట్కి స్టార్ట్ అయ్యాము రిటర్న్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వ్యూస్. మేమైతే అలానే చూస్తూ ఉండిపోతున్నాము, ఎందుకంటే ఎక్కడ కనిపించలేదు త్రూ అవుట్ జర్నీ స్నో. ఇదే ఫస్ట్ టైం కార్దుంగ్లాలో కనిపించింది. అదే మంచి స్నో పాయింట్లో లైక్ పీక్ టైంలో వెళ్తే మాత్రం ఈ రోడ్డు మీద కూడా స్నో ఉంటుంది. చాలా అంటే చాలా డిఫికల్ట్ జర్నీ అది. అదంతా మన వల్ల కాని పని. సో వీఆర్ ఎంజాయింగ్ ద వ్యూస్. అదే మనం సౌత్ సైడ్ ఎక్కడన్నా వాటర్ ఫాల్స్ కనిపిస్తే ఆగి ఎప్పుడెప్పుడు ఆగుదామా వాటర్ ఫాల్ కింద అనేసి అని అనుకుంటాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ మాత్రం అసలు స్ట్రీమ్స్, యాక్చువల్గా వాటర్ ఫాల్స్ అని కాదు స్ట్రీమ్స్ అవి. ఆ స్ట్రీమ్స్ ఉంటాయి, ఫుల్ అంటే ఫుల్ చల్లగా ఉంటాయి వాటర్. అసలు ఐస్లో చేతులు పెట్టి తీస్తున్నట్టు ఉంటుంది. ఇందాక మేము ఆ స్నో టాయ్ చేసేటప్పుడు కూడా అంతే, మా చేతులు అన్నీ ఫ్రీజ్ అయిపోయాయి.
అండ్ చూడొచ్చు రూట్ ఎలా ఉందో. కార్దుంగ్లా టు నూబ్రా వ్యాలీ, డిస్కిట్ ఇదంతా ఒకటే రూట్. సో ఈ రోడ్ అంతా బాగుంది, అంత ప్రాబ్లం అయితే మాకు అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ద వరస్ట్ చూసేసినప్పుడు మనకి ఇదంతా ఏం పెద్ద ప్రాబ్లం అనిపించదు. సో మీరు ఎవరన్నా వస్తుంటే పక్కా మంచిగా అన్ని ట్రిప్ అంతా నీట్గా ప్లాన్ చేసుకొని రండి. నా వికెట్ అయితే ఆల్రెడీ డౌన్ అయిపోయింది, నేను పడుకున్నా ఫుల్గా, ఎందుకంటే అస్సలు అంటే అసలు హెల్త్ బాగాలేదు. అండ్ వ్యూస్ చూడొచ్చు ఎంత బాగున్నాయో. ఇవన్నీ సాయి తీశాడు వ్యూస్, ఇవన్నీ వ్యూస్ అంతా సాయి షూట్ చేశాడు. కార్ ఆపి కార్ నడుపుతూ కూడా కొన్ని షూట్ చేశాడు. నేను రెస్ట్ తీసుకుంటున్నా, అస్సలు అంటే అస్సలు బాగాలేదు. అండ్ వ్యూస్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ వెళ్తూ వెళ్తూ ఉంటే ఏమంటారు స్నో కొండలు కూడా దూరం అయిపోతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు వెళ్ళేది నూబ్రా వ్యాలీ, డిస్కిట్ ఆ సైడ్. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి, వ్యూస్ బాగున్నాయి. సో ఇక్కడ ఎన్ని రోజులు ఉంటాం ఏంటి అన్నది మాకు కూడా తెలీదు, మేము జస్ట్ వెళ్తూ వెళ్తూ ఉన్నాము. కార్దంగ్లాలో మనం 5-10 మినిట్స్కి మించి ఉండకూడదు. లిటరల్లీ అక్కడ మేము నాకు తెలిసి 1 అవర్ ఉంటాం. ఎప్పుడైతే 1 అవర్ దాటిపోయిందో అప్పటి నుంచి ఇంకా తలంతా పట్టేసి ఊపిరి ఊపిరి అని కూడా కాదు, నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఏం రాలేదు, తలంతా పట్టేసి తిప్పేసింది. ప్రజెంట్ డిస్కిట్కి వచ్చాము. హాస్పిటల్ ఉంది ఇక్కడ ఒకటి. సో హాస్పిటల్ దగ్గర ఆగాం. సాయల్లో వస్తే అడిగేసి వస్తా అన్నాడు. ఇప్పుడు ఓకే, కానీ ఒకసారి వామిట్ చేశా. నేను అంటే ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాం ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయని. సో చాలా పెద్ద తప్పది 1 అవర్ ఉండడం అన్నది. అసలు ఐడియా లేదు అంతసేపు ఉండకూడదు అన్న విషయము. ఇట్లా వెళ్ళిపోవాలి, అది చాలా హై ఆల్టిట్యూడ్. బాటిల్స్ అన్నీ ఇట్లా అయిపోయాయి, ఇట్లా స్క్వీజ్ అయిపోయాయి బాటిల్స్ అన్నీ. చాలా పెద్ద తప్పు చేశాను. దానివల్ల అప్పటి నుంచి ఇద్దరికి, నాకు సాయికి ఫుల్ హెడేక్. సాయి కంటే ఎక్కువ నాకు ఫుల్ హెడేక్, తిప్పేస్తుంది. నేను వామిట్ చేసా. అసలు డోలో వేసుకున్నా, డైమాక్స్ వేసుకున్నా, ఇన్ని టాబ్లెట్స్ వేసుకున్నా. నేను కొంచెం కిందికి వచ్చే కొద్దీ కొంచెం ఇప్పుడు పెరుగన్నం తిన్నాం, కొంచెం ఇప్పుడు సెట్ అయింది నాకు. కానీ అండ్ రిస్క్ ఎందుకు, ఒకసారి హాస్పిటల్లో చూపించుకుందాము, మళ్ళీ ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లున్నాయి ఏంది అనేసి అని ఆగాము. సో చూడాలి. పేషెంట్ ఏం చేస్తున్నారు? హాఫ్ నాలెడ్జ్ వల్ల పేషెంట్ అయినా నేను, 75% నాలెడ్జ్ వల్ల పేషెంట్ అయినా నేను. ఏం కాదు, 10 తిత్తాం. రూపాయలకి నేను ఫస్ట్ టైం ఒక డాక్టర్ని చూసిన లడాఖ్లో. వైటల్స్ అన్నీ నార్మలే ఉన్నాయి, ఆక్సిజన్ లంగ్స్ అంతా క్లియరే ఉంది, ప్రాబ్లం లేదు. బుర్ర బుద్ధి ఉంటే ఆడ గంట సేపు మేమే ఉండము, టూరిస్ట్ అయ్యి నువ్వు పెట్టుకున్నావు అక్క నిన్న అక్క. నాకేం తెలుసు అక్క అదే కార్దుంగ్లా అని పోతా ఆగుతా ఉంటే సడన్గా కార్దుంగ్లా కనిపించింది. ఆడ మళ్ళీ 10-15 నిమిషాలు ఆగి బుర్ర తక్కువలాగా మళ్ళీ ముందరికి వచ్చి స్నో ఉందని మళ్ళీ 10-15 నిమిషాలు ఆగి మళ్ళీ ముందరికి వచ్చి అక్కడ కూర్చొని తిన్నాం చూడు. దానంత బుర్ర తక్కువ పని ఏది ఉండదు. ఎనర్జీ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. సో అక్క చెప్పింది రెస్ట్ తీసుకో ఫస్ట్ నువ్వు 2 రోజులని. సో నీ అంత నార్మలే, నీ ట్యాబ్లెట్లు కొన్ని ఇచ్చింది, అవి కూడా ట్యాబ్లెట్లు కూడా ఫ్రీ. నేను సో జస్ట్ టేక్ రెస్ట్ అన్నది అర్థమైంది. ఇంకొకసారి హాఫ్ నాలెడ్జ్ పనులు ఏం చేయను. అది నా తప్పు అస్సలు కాదు. మేము మ్యాప్ ఏం పెట్టుకోలేదు, అది ఒకటే సింగిల్ రూట్. వెళ్తూ వ్యూ బాగున్న దగ్గర ఆగి అది హై ఆల్టిట్యూడ్లోకి మేము ఎంటర్ అయిపోయినా, అది మాకు తెలీదు. సో వ్యూ ఆగి వెళ్తూ టూ మచ్ ఏమంటారు అక్కడ మేము ఉండిపోయినాం. దానివల్లే ప్రాబ్లము. 3 ట్యాబ్లెట్లు వేసుకున్నా పొద్దున్న నుంచి.
టకా టకా. సో ఎవరన్నా వస్తే మాలాంటి మిస్టేక్ అస్సలు, నేను ఈ డైలాగ్ వేస్తానే అనుకోలేదు బ్రో. నాలాంటి మిస్టేక్ మీరు అస్సలు చేయకండి. హైయెస్ట్ పీక్ పాయింట్స్లలో ఎక్కువసేపు ఉండకండి. చాలా ఎంత తొందర కుదిరితే టక్ 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 వెళ్ళండి, ఒక ఫోటో తీసుకోండి, ఆన్ ద వేలో ఇట్లా వీడియో తీసుకోండి, వెళ్ళిపోండి. చాలా బెనిఫిట్. నేను ఒక 3 ట్యాబ్లెట్లు వేసుకున్నాక ఇప్పుడు అన్నీ ఓకే, కానీ ఎనర్జీ అస్సలు అంటే అస్సలు లేదు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ ఏమంటారు గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్. అసలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. హాన్లేలో కూడా ఉంది, లేలో కూడా ఉన్నాయి, అట్లున్నాయి. మాకు ఇక్కడ అవసరం పడింది, మీకు ఇంకెక్కడైనా అవసరం పడవచ్చు. మేము ఆన్ ద వేలో వస్తూ మెడికల్ షాప్ అడిగితే ఒక అన్న చెప్పాడు, నేను పడుకొని ఉండడం చూసి మెడికల్ షాప్ పక్కనే హాస్పిటల్ ఉంది, అవసరం ఉంటే వెళ్ళండి అని. సో ఆయనకు సీన్ అర్థమైనట్టుంది. జాగ్రత్త వచ్చేటోళ్ళు, ఎక్కువ ఎగ్జాస్ట్ అవ్వకండి. ఓకే, నేనైతే అవ్వను. నేను ఇంకా వీడియో తీయను ఒక రోజు అంతా, నేను రెస్ట్ తీసుకుంటాను. బాయ్. నైట్ డిస్కిట్లోనే స్టే చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడన్నా ఎవరన్నా స్టే ఇస్తే బెస్టే, లేదు అంటే మూసుకొని మేము కార్ ఆపుకొని ఎక్కడన్నా పడుకుంటాము. చూసారా, ఇందాకటి వాయిస్కి ఇప్పటికీ ఎక్స్ప్రెషన్కి చాలా చేంజ్ అయింది. లిటరల్లీ నా గుండె చప్పుడు నాకు వినిపించింది. అంటే అది మీరు అసలు ఆడ కూర్చొని మనము ఇమాజిన్ చేయలేమన్నమాట. మనము అది చెప్పినా కూడా అది అర్థం కాదు, ఒక పర్సన్ అది ఎక్స్పీరియన్స్ చేసే వరకు. 10 స్టెప్పులు ఎక్కా, కూర్చుండిపోయిన స్టెప్స్ మీద డగ్ 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 అంటే నా మొత్తం గుండె భయం వేసింది. అసలు నాకు బుర్ర పని చేయలేదు అసలు. రే ఇప్పుడు నేను చచ్చిపోతే ఏందిరా పరిస్థితి, ఊపిరి ఆడకపోతే ఏంది పరిస్థితి అనిపించింది. కానీ కొంతసేపు అట్లా ఉండింది. ఊపిరి ప్రాబ్లం అయితే నాకేం రాలేదు, అదైతే చెప్తా. కానీ నర్స్ కూడా డాక్టర్ ఆమె కూడా అదే చెప్పింది అన్నమాట. యాజ్ అ లోకల్స్గా మేమే కార్దుంగ్లాలో అంతసేపు ఉండము, మీరు ఎట్లున్నారు అంతసేపు అక్కడ అంటుంది. ఏం చేయలేము, ఒక లెసన్. ఈ ట్రిప్ మొత్తంలో ఇదైతే లెసన్ మాకు. దానికి భయం వేసేసి నేను సాయికి ఒకటే చెప్పిన అనమాట, ఉమ్లింగ్లాకి వద్దు అనేసి. ఇంకా టైం ఉంది, చూడాలి ఉమ్లింగ్లాకి వెళ్ళాలా వద్దా అన్నది. బిస్కెట్లో ఒకటి తినేయడానికి ప్లేస్ ఉందా, సో ఏదైనా ట్రై చేద్దాం ఈరోజు అని అనుకుంటున్నాం. ఆఫ్టర్ లైక్ ఇది 15 days, ఇది 16th డే ఏమని తిందాం అనుకుంటున్నాం. సో చూస్తాం. మోమోస్ వీఆర్ క్రేవింగ్ ఫర్ మోమోస్. సో ఫైనల్గా 16వ రోజు. ఇంకోటి ఉంది ఆ ముందర, ఇది వీళ్ళది, అది ఇంకోటి. 16 days తర్వాత బయట ఫుడ్ ఒకటి. నిన్న కూడా ట్రై చేసాం, కానీ నిన్న స్ట్రీట్ ఫుడ్ చాలా తక్కువ కాస్ట్. ఈరోజు కేఫ్ ఫుడ్ చాలా ఎక్కువ కాస్ట్. ఈ ప్లేట్ 220 రూపీస్. నిన్నవి ఫారెస్ట్ బెటర్. సాయి ఇవి తిన్నాక ఇంకోసారి మోమో అడగడు. ఈరోజు సండే కదా, ఓనరు వర్కర్స్ వాళ్ళందరూ కలిసి పాటలు పెట్టుకొని ఫుల్గా డ్యాన్స్ చేస్తున్నారు. మమ్మల్ని కూడా రమ్మన్నారు, కానీ మా పని అయిపోయింది ఆల్రెడీ. సో మేము ఇప్పుడే ఒక సెట్ చేసుకున్నాము, మా కార్ ఎక్కడ పెట్టుకోవాలి, నైట్కి ఎక్కడ నిద్రపోవాలని. రేపు చూపిస్తాను. బాయ్.